నమస్తే అండి. ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు సందర్భము, సమయం వచ్చినప్పుడంతా బయటపడుతుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా నాయకుల మధ్య స్పష్టమైనటువంటి విభజన కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్ర నాయకుల మధ్య విమర్శించుకోవటం, అవన్నీ మీడియా వరకే పరిమితం కాబడుతూ ఉంటాయి. ఈవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పుట్టినరోజు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్కు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నా సోదరుడు అంటూ కేటీఆర్పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కలల్ని సాకారం చేసుకోవాలని కేటీఆర్కు జగన్ విశేష చెప్పడం గమనార్హం. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం ఎందుకనో ఇంతవరకు కూడా కేటీఆర్కు శుభాకాంక్షలు చెప్పలేదు. నిజానికి ప్రతిరోజు ఉదయాన్నే ఇలాంటి విషయాల్లో లోకేష్ టీము అప్రమత్తంగా ఉంటుంది. ప్రముఖుల పుట్టినరోజు, జయంతులు, వర్ధంతులు పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలపటం, నివాళులు అర్పించడం లోకేష్కు అలవాటు. కానీ కేటీఆర్ విషయంలో మౌనం పాటించడం ద్వారా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనేటటువంటి సంకేతాలు ఇచ్చినట్లయితుంది. ఇటీవల లోకేష్, కేటీఆర్ అర్ధరాత్రి భేటీ అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ లోకేష్ ఒక మంచి వ్యక్తి అని, సోదరుడని, అవసరమైతే పగటిపూటే కలుస్తామని, కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కానీ లోకేష్ మాత్రం ఇంతవరకు కేటీఆర్ కామెంట్స్పై స్పందించే సందర్భం రాలేదు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పురస్కరించుకొని నా అన్న సినిమాను విజయవంతం చేయాలని లోకేష్ ట్వీట్ చేశారు. పవన్ను లోకేష్ అన్నగా భావిస్తుంటే కేటీఆర్ను జగన్ తమ్ముడుగా అభిమానిస్తున్నాడు. మరి వాళ్ళ ట్వీట్లు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. నమస్తే.